నమస్తే సార్. నమస్తే అండి. సిబిఐ వర్సెస్ త్రిపుల్ ఆర్ గారు అని బయట బాగా చర్చ జరుగుతుంది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి సార్? ఇది మనం గతంలో చూసామండి. జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు కదా. అరెస్ట్ అయ్యి దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. అందరికీ గుర్తుండే ఉంటుంది. 43,000 కోట్ల రూపాయలు జప్తు చేశారు జగన్మోహన్ రెడ్డిది. అదేవిధంగా 11-12 ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయని మనం వింటానే ఉన్నాం. ఏ నిమిషమైనా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వింటానే ఉన్నాం. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు. 10 ఏళ్ళు 10.5 సంవత్సరం అయింది ఆయన జైలు నుంచి బయటకు వచ్చి. ఆ రోజు నుంచి సిబిఐ పరిధిలో ఉన్నటువంటి ఈ కేసులు ఒక కొలికి రావడంలే. సహజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ యొక్క న్యూట్రల్ వాదిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ కాలేదంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దీనిపైన త్రిపుల్ ఆర్ గారు, రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే, మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్గా ఉన్నాడు, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు. దీనికి అత్యంత తేల్చుకుందాము, ఇదేంది అసలు ముందుకు వెళ్ళట్లేదు ఏంది అని. కేసు ఏమని వేశాడంటే, సుప్రీంకోర్టులో సిబిఐ ఈ కేసుని ఒక కొలికి తీసుకురావడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వాయిదాలు అడిగితే అన్నిసార్లు వాయిదాలు ఇస్తుంది, ఈ కేసు అసలు ఎప్పుడు కొలికి వస్తుంది, ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు చేస్తారు, ఆయన జైలుకి ఎప్పుడు తీసుకెళ్తారు అనేది ఆయన క్వశ్చన్. సుప్రీంకోర్టులో ఆయన తరపున లాయర్లు పిటిషన్ వేయడం జరిగింది. దీనిపైన విచారణ చేసిన సుప్రీంకోర్టు క్రాస్ క్వశ్చన్స్ వాళ్ళని వీళ్ళని న్యూట్రల్గా అడుగుతూ వచ్చింది. సిబిఐ కోర్టుకు సంబంధించిన న్యాయవాదుల్ని, అదేవిధంగా త్రిపుల్ ఆర్కి సంబంధించిన న్యాయవాదుల్ని. వీళ్ళని అడిగినప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఏం చెప్పారు, సిబిఐ కోర్టు వాళ్ళు 681 మంది దీంట్లో సాక్షులు ఉన్నారు, 120 మంది అక్యూస్డ్ ఉన్నారు, అదేవిధంగా దీనిపైన 11 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇది పెద్ద కేసు, చాలా పెద్ద కేసు, అందుకు టైం పడుతుంది అని సింపుల్గా చెప్పేశారు సిబిఐ వాళ్ళు. త్రిపుల్ ఆర్ గారి తరపున న్యాయవాదులు ఏం వాదించారంటే, ఇది ఒక కొలికి వచ్చేట్టుగా లేదు, ఎప్పుడు కోర్టుకు హాజరు అవ్వమని జగన్మోహన్ రెడ్డిని అడిగినా కూడా ఆయన వాయిదా అడుగుతున్నాడు, కోర్టుకు రావడం లే, అట్లనే అతని బెయిల్ రద్దు చేయడం లే, అసలు దీని కథ ఏంది అని వీళ్ళు అడిగినారు. అదేవిధంగా వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, క్లియర్గా మనం చూస్తే అర్థమవుతుంది, ఇప్పటికీ కూడా ట్రయల్ అనేది అయిపోవాలా ఆ కేసులో, సిబిఐ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆ ట్రయల్ అనేది కంప్లీట్ కాల. ట్రయల్ కంప్లీట్ అయినప్పుడు ఆ తీర్పు బయటకు వస్తే ఆయన ఏదైతే చట్ట చేశాడో ఆ చట్టపైన జైలుకి అనేది ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. వీళ్ళు ట్రయల్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారు, తీర్పు ఆల్మోస్ట్ రిజర్వ్ చేసే సిచ్యువేషన్కి వస్తుంది. ఆ రిజర్వ్ చేసే సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే ఆ డేటా చూడడం అర్థమవుతుంది. ఇప్పటి వరకు దాదాపు 5 మంది జడ్జిలు మారిపోయినారు. ఒక్క కోర్టులో తీర్పు అనేది ఎవరు చెప్పాలా, జడ్జి గారు చెప్పాలా, లాయర్లు చెప్పలేరు. కాబట్టి ఈ యొక్క కేసులో 5 మంది జడ్జిలు మారిపోయినారు. జగన్మోహన్ రెడ్డిది ఎప్పుడైతే తీర్పు అక్రమాస్తుల కేసులో తీర్పు వెల్లడించనున్నదో కోర్టు, ఆ టైంకి జడ్జి మారిపోతారు. అది ఒక్కసారి జరిగితే ఏదైనా ప్రమాద శాతం జరిగింది అనుకోవచ్చు, రెండోసారి జరిగితే పొరపాటున కాకతీయం అనుకోవచ్చు, మూడోసారి ఇంకేమంటారు, ఇంటెన్షనల్గా జరుగుతుంది. మనకు అది కళ్ళ ముందు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది క్లియర్గా సుప్రీంకోర్టు ముందు రఘురామకృష్ణరాజు గారి తరపున న్యాయవాదులు అయితే చెప్పడం జరిగింది, మాకు ఈ సిబిఐ పైన మాకు నమ్మకం లేదు, తెలంగాణలో ఈ కేసు నడుస్తూ ఉన్నది కదా, ఇతర రాష్ట్ర సిబిఐ కన్నా దీన్ని తరలించండి అని ఫైనల్గా త్రిపుల్ ఆర్ గారికి సంబంధించిన లాయర్లు అడిగితే, సిబిఐకి సంబంధించిన లాయర్లు ఏం చెప్పారంటే, ఈ కేసు తుది దశకు వచ్చినది, ఇప్పుడు మళ్ళీ ట్రయల్ అని చెప్పి వేరే రాష్ట్రానికి కనుక పంపిస్తే ఇది మళ్ళీ మొదటికి వస్తుంది అని వాళ్ళు సింపుల్గా తప్పించుకోవడం జరిగింది. దీనిపైన పూర్తిగా విచారణ నెక్స్ట్ వారానికి కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఇదండి మెయిన్. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.